హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చుతుంది ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అర్జున్ అమర్దీప్ వీళ్ళు వస్తారు కదా. వీళ్ళిద్దరు వచ్చినాక రైతుని లోపలికి పిలుస్తారు. అంటే వీళ్ళకు ఒక స్పెషల్ ఇంటర్గనేషన్ ఉంటుంది. రైతుని పిలుస్తారు. పిలిచినాక నీకు డైరెక్ట్ డాన్ చేసే అవకాశం ఇస్తాం. మీరు ఎవరంటే మాస్ మాధురి అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడని గెటప్ మార్చుకొని తిరుగుతుంది అని అనుకున్నా. అంటే సరే కాదు మేతన కాదు పని అంటారు. డెమాన్ వస్తారు. ఆడుతున్నా అంటే ఒకరు ఉంటారు, కానీ వాళ్ళని నేను కరెక్ట్ చెప్పాలంటే తనతో కూడా కాదు పాప అంటే తనుజ ఉంటుంది. తనుజ మీరు డైరెక్ట్ మిమ్మల్ని కంటెండర్ చేస్తాం, నువ్వు పట్టిస్తా అంటే ఆమె పోయి డైరెక్ట్ ఎవరిని పట్టిస్తుంది ఆలోచించినా కాదంటే ఓకే నేను చెప్తా ఆగనని ఎవరిని పట్టిస్తుంది, సైలెన్సర్ సంజనని పట్టిస్తుంది. సైలెన్సర్ సంజన లేదు నీకు డబ్బులు ఇస్తా, నేను ఎంతైనా చేస్తా, డబ్బులు ఇస్తా అది ఇస్తా అంటే లేదు అని సంజననేమో పోయి సంజనను వీళ్ళు పట్టుకొని పోయి జైలు వేస్తారు. ఏడుస్తుంటారు. తర్వాత గన్స్ ఆపిస్తుంటారు. అందరూ తనుజ చెప్తాడు. తనుజ డైరెక్ట్ కెప్టెన్సీ కంటెండర్ అయిందని అంటారు. ఈ మాన్యులు అందరూ ఇంకా నవ్వుతుంటారు. తర్వాత ఇమాన్యుల్ని అడుగుతారు. ఇమాన్యుల్ని అడిగినప్పుడు పట్టించాడు ఇమాన్యుల్ కూడా. ఇంకా వీళ్ళు ఎవ్వరిది కాదులే, ఇదంతా కాదులే అంటారు. సంజన వేసినాక వాళ్ళు ఇమాన్యుల్ వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు, నవ్వుతుంటారు. వెనక డెమాన్ అంటే నేను అస్సలు రాకపోతే పర్లేదు, నేను పట్టించాలని అట్లాంటి థాట్ అయితే లేదు నాకు అని అంటారు. తర్వాత రీటు ఇమిటేట్ చేస్తుంటుంది, నవ్వుతుంటుంది. అయినాక అర్జున్ దాన్ని మళ్ళీ రైతునికి మళ్ళీ రైతుని మళ్ళీ పిలుచుకొని వెళ్తాడు. అర్జున్ అడుగుతాడు, కంటెండర్ నువ్వు గోల్డ్ ఛాయిస్, నీకు కంటెండర్ కావాలంటే నువ్వు మాధురి అంటే ఇంకొక డాన్ మీద కిల్ అని రాయాలి ఎవరు లేనప్పుడు అని అంటారు. లేకపోతే నువ్వు జైలుకి పోతావు అంటారు. సరే అని ఇంకా కిల్ అని రాస్తుంది. చాలా ట్రై చేస్తుంది. వెనక తర్వాత చాలా అవర్స్కి మళ్ళీ తర్వాత కిల్ అని రాస్తుంది. కిల్ అని రాయ ముందు ఒక విషయం ఏంటంటే, సంజన మీరు బిగ్ బాస్ అంటారు. సంజన మీరు జైల్లో ఉండేది అయిపోయింది, మీరు బయటికి రావచ్చు అని అంటారు. అందరూ సంజన సైలెంట్ ఇంకా బయటకు వస్తుంది నవ్వుకుంటా. అందరూ బలం ఉంటుంది. బిగ్ బాస్ ఇక్కడ నువ్వు ఇదే చేస్తేనే ఇట్లనే పెడతాడు అని అంటాడు. అది హైలైట్ అనిపించింది. ఇంకోటి వీళ్ళు పోకముందే ఇదంతా వీళ్ళు కిల్ అని రాయమని చెప్తారు. అయినాక ఇంకా అందరికీ మంచిగా ఆడండి, గేమ్స్ డ్యాన్స్ చేయండి అన్నట్టు రామరాతో ఇంకా ఏమంటారు, మనము ఇంటికి వచ్చిన పని ఇంకొకటి ఉంది. అవును ఏంటంటే మనం ఒకరిని బయటికి తీసుకెళ్ళాలి, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, తీసుకెళ్ళాలి అని అంటారు. తీసుకెళ్ళాలి అన్నప్పుడు ఎవరిని తీసుకెళ్ళాలని ఆలోచిస్తుంటే రామ్ని ఏంటి సార్ ఎక్కడికి సార్ అంటే బిగ్ బాస్ చెప్పిండు మేము చేసిన పని అయిపోయిందని గుంజుకొని పోతుంటారు. ఆయన కాదు కామ్జిత్ ఇంద్రజిత్ ఇద్దరు వీళ్ళకు డ్యాన్స్ చేసే ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక డ్యాన్స్ చేసి అంటారు, డప్పుల్లో సప్పుళ్ళు గోరాలి రే మారే డోల తర్వాత సంజన ఇంకా అందులోనే ఉంటుంది కదా. అందులో దాని పేరు జైలు ఉంటుంది కదా. సంజన సారీ సుమనన్న అని అంటాడు. సుమన్ అంటాడు, నువ్వు తొక్కలకి ఎప్పుడైనా తొక్కల సిస్టర్ ఒప్పుకుంటా అంటుంది. సంజన సారీ నువ్వు 100 సార్లు చెప్తుంటే లేదు సిస్టర్ నువ్వు చేస్తే మళ్ళీ సారీ అని చెప్పుకుంటావు, ఎప్పుడు అట్లనే చూసానంటే సంజన బిగ్ పవర్ ఇస్తారు. బిగ్ బాస్ చెప్తుంటారు. అందరూ హ్యాపీ. అందరూ ఇంకా బయటకు వచ్చి సంజన సైలెన్సర్ తీసుకుంటారు. రీతు కిల్లని రాసి అందరూ పోయినాక ఆయుషాన్ని మెడికల్ రూమ్కి రమ్మంటారు. ఆయుషాన్ని మెడికల్ రూమ్కి వచ్చినాక నీకు డెంగ్యూ ఉంది, మలేరియా ఉంది, 2 ఉన్నాయని డాక్టర్ చెప్తారు. ఆయన బయటకు వచ్చి ఏడుస్తుంటుంది. ఇంకా ఏడుచుకుంటే ఇంకా కాల్చుంటారు. అందరూ ఏమైందంటే ఇట్లా డెంగ్యూ మలేరియా 2 ఉన్నాయని అంటే బయట నిజంగా రామ్ క్యూట్ అనిపించింది. బయట దానికి ఎందుకు ఏడుస్తున్నావు చిన్న దాంట్లోకి అంటారు. 47 డే రక్కమా ఎంత చక్క తర్వాత రైస్ టీ డెమాన్ రైస్ది తినేది అది కడగలేదు నేనే అడుగును అంటారు. తనుజ రైతు అడగబోతుంటారు. అయినాక వచ్చి సారీ చెప్పడం కూడా నేర్చుకోవాలి, ఇంతే కాదు అట్లనే ఉండొద్దని అంటారు. డెమాన్ ఇంకా
చెప్తుంటాడు. డిమాండ్ చెప్తుంటారు, ఏంటిరా మీ ఇద్దరు ఇంత పొద్దున గొడవ పడుతున్నారు ఏందంటారు. కళ్యాణ్ మాధురి ఇద్దరు ఉంటారు. ఆయన ఎవరు రమ్య కూడా ఉంటుంది. ఆయన కిల్ అని మాధురి గారు మీ ఫోటోకి కిల్ అని రాశారు ఎవరు అని అంటారు. అందరు ఫోటో చూస్తుంటారు. అందరూ తను అవునా అంటారు. తర్వాత తనతో ఏమైనా కాఫీ మాధురి కాఫీ పెడితే ఆ కాఫీ తాగమని చెప్తుంటే బిగ్ బాస్ 30 seconds మీరు అంటే లేదు నేను కాఫీ తాగుతాను అంటారు. ఈ పైన ఇద్దరు మన ఇద్దరం బిగ్ బాస్ నేను తను వచ్చి కాఫీ రేటింగ్ పోతామని అంటారు. ఇంకా తర్వాత ఏమైనా ఇద్దరు బయట కూర్చుంటారు. పోవడానికి బయట కూర్చొని తాగుతుంటారు. అయితే ఈ రొమాంటిక్ ప్లేస్ లేదంటే ఇక చెప్పలేను బయటికి చూస్తా అని అంటే నవ్వుకుంటా. తర్వాత రామ ఆయిష హెల్త్ గురించి అంటారు. ఏడుస్తుంటుంది ఆయిష, ఎందుకు అంత బాధపడుతున్నావు, ఈ హెల్త్ గురించి ఎందుకు అంత బాధపడుతున్నావు, ఏం కాలేదు చిన్నదేలే అని అంటుంటారు. అది భలే అనిపిస్తుంది. తర్వాత రీతు డెమాన్ ఇంకా పెద్ద గొడవ ఆడుతుంటారు. ఇంకా డెమాన్ రీతు ఇమాన్యుల్ చెప్తుంటే డెమాన్ మాట్లాడుతుంటే అరుస్తుంటారు. అప్పుడు తనుజ వచ్చి ఏమైందిరా మీకు ఎందుకురా ఇంతగానో గొడుస్తుంటారు, అరే రీతు కాముండు అంటారు. తర్వాత ఆయిష కన్ఫెక్షన్ రూమ్లోకి అంటారు. ఆయిష కన్ఫెక్షన్ రూమ్కి ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా చూసుకోవాలి కాబట్టి మీరు బయటికి వెళ్ళాలని కోరుకున్నాను, కొట్టని పొరగాడిది అన్నట్టు కొట్టి పంపించినాక ఇంట్లో అందరికి చెప్తుంది. బాగా అని చెప్తుంది, ఏడుస్తుంది. రమ్యను పట్టుకుని ఏడుస్తుంది. తర్వాత లవ్ఫుల్ పర్సన్ అంటారు. తనుజ అని కూడా నువ్వు మళ్ళీ చెత్త గేమ్ లాగా చేసుకోకు, బాగా ఆడు అంటారు. సంజన గారికి అందరు ఇంకా అయినాక సంజన గారు కెప్టెన్ ఇంకా ఆమె పోయిన తర్వాతనే ఇంకా కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు రీతు సీక్రెట్ టాస్క్ ఇచ్చామని చెప్తే అప్పుడు ఇంకా మాధుకి కాలుతుంది చూడు, ఘోరం కాలుతుంది. తనుజ రీతు కూడా వీళ్ళిద్దరు అంత బిల్లు అయితే అంత మాట్లాడుకుంటారు. తర్వాత మనీ ఎవరెవరితో ఎంత ఉన్నాయో చెప్పామని అంటారు. కంటెండర్ అయింది కాబట్టి మనీ కొందరు ఇవ్వమని చెప్తే రీతు ఇమాన్యుల్కి ఇస్తుంది, నిఖిల్కి ఇస్తుంది, వీళ్ళందరికీ ఇస్తుంది. కానీ అది ఎందుకో మళ్ళీ అంత కోపం ఏందో నాకు అర్థం కాలేదు. అందుకే నిఖిల్కి 4500 550 ఉంటాయి, గౌరవ్కి 0 ఉంటుంది. 0 ఎందుకు నేను చెప్పు గౌరవ్ అని అడుగుతుంది ఎవరు సంజన. నేను నిఖిల్కి సపోర్ట్ చేస్తాను అంటారు. డెమాన్కి 4418 ఉంటాయి, సాయికి 4100 ఉన్నాయి, సుమన్కి 3150 ఉన్నాయి, దివ్యకి 4880 ఉన్నాయి, ఇమాన్యుల్కి 4608 ఉన్నాయి, కళ్యాణ్కి 4830 ఉన్నాయి. డెమాన్ రీతుకు 2000 ఇస్తుంది. మాధురి గారికి ఇంకా కాలుతుంటే రూల్స్ అన్నీ కరెక్ట్ చేయరు, ఏం చేయరు అని ఎంత వాడితే అంత మాట్లాడుతుంటుంది. రీతు డెమాన్ ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే కెప్టెన్ ఛాయిస్ పోయింది, అయినా పైసలు ఇచ్చిన కెప్టెన్ నువ్వు ఆ 2000 ఇచ్చిండే నాకు ఇస్తుండే కదా అని మాట్లాడుతుంది. మాధురి ఇక్కడ ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వస్తా అని అందరు లోపలికి వస్తామంటారు. ఇండివిజువల్ గేమ్ ఆడడానికి వస్తా అని పవన్ గేమ్ ఆడడానికి వచ్చింది, పవన్ గెలిపోయినానికి వచ్చిందంట. పెద్ద గొడవ అవుతుంటుంది. ఇమాన్యుల్ ఏమనుకుంటే నాకు ఇమాన్యుల్ నచ్చలేదు, ఏంది ఇమాన్యుల్ ఇంత ఘోరమైందిరా బాబు అని ఒక థాట్ అనిపించింది. రియల్ కోపం వచ్చింది ఇమాన్యుల్ చూస్తే నాకు. ఎందుకు మా కోపం వచ్చింది చెప్తా. ఇమాన్యుల్ అరే కాముష్ ఉండొచ్చు కదా అని అంటారు. ఆమె ఎంత పడుతుంది డెమాన్ ఏమంటుంది, ఇది బయట అంటే జుట్టు పట్టుకొని బండకేసి కొడుతుంటే అని అన్నాడు. అది టూ వరస్ట్ ఈ హౌస్లో నీకన్నా వరస్ట్ ప్లేయర్ ఎవరు లేరు అని మాట్లాడుతుంటే అనిపించింది నాకు. పక్కన తనుజ ఉంది, ఏం చేస్తుంది, సెన్స్ ఉంది ఎంతకు తనుజకు అని ఒక ఫీల్ అనిపించింది. నిజంగా నాకు ఫుల్ కోపం వచ్చింది. తర్వాత మాధురి రీతి ఘోరం అవుతుంది. అప్పుడు డెమాన్ మాట్లాడుతుంటే డెమాన్ ఇంకా ఆపేసారా బాబు నన్ను అంటుంది, నా మీద అరుస్తుంది, అదే నన్ను బాగా ఉంటుంది. డెమాన్ గొడవ అవుతుంటుంది. డెమాన్ తర్వాత రీతు మాధురి గొడవ అవుతుంది, రీతు డెమాన్ గొడవ అవుతుంది, తనుజ డెమాన్ గొడవ అవుతుంది. ఆ డెమాన్ తనుజ వల్లనే మొత్తం స్టార్ట్ అవుతుంది. మాధురి చాలా ఓవర్, నోటికి అదుపు ఉండాలి కదా. ఎంత నిన్ను ఇంట్లో ఎవరు నమ్మరు, నువ్వు దొంగదాను అని తెలుసు, ఇంట్లో ఎవరు నమ్మరు, నిన్ను చూసి వరస్ట్ బిహేవియర్. మళ్ళీ మాధురిదేం బిహేవియర్ మాధురి ఇంకా పిల్లలు ఉన్నా కూడా ఆయన శ్రీనివాస్కి పిల్లలు ఉన్నా కూడా ఆయన మళ్ళీ ఆమె అది కూడా బ్యాడ్ బిహేవియరే కదా. ఇంకా అందరూ అరుస్తుంటారు, నిన్న ఎవరు నమ్మొద్దు అంటే మళ్ళీ నేను అదే మా నమ్మాను కదా అంటారు. ఆయనక పవన్ గురించి ఇంకా ఏడుస్తుంటారు. చాలా నన్ను టూ బ్యాడ్ అబ్బా మరీ ఘోరం. దివ్య కూడా ఏంటంటే దివ్య కూడా గౌరవని షటప్ అని అంటుంది. అది టూ బ్యాడ్ హ్యాండ్ తీసుకొని క్యాప్ ఫస్ట్ క్యాప్ ఎవరికి నిఖిల్ తీసుకున్నాడు. క్యాప్ నిఖిల్ తీసుకున్నప్పుడు
గౌరవ్కి ఇస్తే గౌరవ్ కళ్యాణ్ తీసేస్తారు. కళ్యాణ్ ఎందుకంటే నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి అంటారు. ఇమాన్యుల్ సంజన ఇమాన్యుల్కి ఇస్తారు. దివ్యని తీసేస్తారు. అప్పుడు దివ్యని తీసినప్పుడు బ్యూటీ ఏం ఆడుతున్నాను అంటే నాకు ఫస్ట్ నుంచి నాకు దివ్య కావద్దని పెద్ద గొడవ. పెద్ద అంటే తనుజ దివ్య మాటలు కొంచెం ఓవర్ అనిపిస్తుంది నాకు. మాటలు కొంచెం నోరు అడ్డు అదుపులో పెట్టుకొని మాట్లాడుతూ బాగుంటుందేమో అని అనిపించింది. నిజంగా చెప్తా, ఏంది అడ్డు అదుపు ఉండదా మనుషులకు, ఏం మాట్లాడుతున్నారు. తర్వాత మాధురి గారికి ఇస్తే వాళ్ళ తర్వాత నిఖిల్ని తీసేస్తుంది. నిఖిల్ని తీసేసినాక ఇంకా ఓకే మీరు గట్టి అంటారు. ఇంకా మళ్ళీ మాధురి ఇంకా తర్వాత తనుజ రీతు ఇమాన్యుల్ ఉంటారు. ఇప్పుడు తనుజ ఇప్పుడు ప్లీజ్ రా మళ్ళీ క్యాప్ ఇమాన్యుల్ పట్టుకుంటారు. ప్లీజ్ రా ఆలోచించు అంటే ఆలోచించడం ఆమె మాధురికి ఇస్తాడు. రిటర్న్ తీసేస్తాడు. ఎందుకు తీసేసినావు అంటే నీ బిహేవియర్ బాగాలేదు, నీకు సపోర్ట్ చేయడం నాకు ఇష్టం లేదు, అది ఇదని మాట్లాడతారు. తర్వాత సంజనకు వస్తారు. కెప్టెన్ని ఫస్ట్ నుంచి నాకు కెప్టెన్ ఇమాన్యుల్ కావాలని చాలా కోరిక ఉంది, అందుకే ఇమాన్యుల్ని కెప్టెన్ చేస్తున్నాను అని తనుజని కెప్టెన్గా తీసేసాను. తనుజ ఓకే థ్యాంక్ యూ అని ఇంకా యాక్ట్ చేసుకుంటుంది. తర్వాత కొంతసేపటికి తనుజ కన్నీరు పడిపోతుంది అంటే అలా పడిపోతా డాక్టర్ అని కన్నీరు పడిపోతుంది ఆమె. అయినాక అందరూ ఏడుస్తాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది. ఏడుస్తాడు పాపం. నేను కళ్యాణ్ ఏడుస్తూనే ఉంటాడు. ఎందుకంత ఏడిపోతుంది నాకు అర్థమే కాదు. ఏమైంది ఆడ చచ్చిపోయిందా, ఎందుకు అంతగానో ఏడవాలి, విచిత్రంగా అనిపించింది నాకు. తర్వాత మాధురి కూడా ఏడుస్తుంది, నవ్వుతుంది, ముద్దిస్తుంది. తనుజని ఇంతగానో పట్టుకుంటుంది. కళ్యాణ్ ఏడుస్తుంటాడు. ఒక విషయంలో కరెక్ట్ అనిపిస్తుంది, మరొక విషయంలో ఇది రియల్. బయట పోయినాక కూడా రియల్ ఉంటే ఇది కరెక్ట్. ఇలా తొక్క ఈ లవ్వులు కవ్వులు ఇలా బిగ్ బాస్ హౌస్కి తొక్క ఆనక నాకైతే కరెక్ట్ లేదు. ఇమాన్యుల్ కూడా అంటారు. తర్వాత ఇంక ఇంతే ఈరోజు సీజన్ అయితే ఇంక ఎందుకు ఏడుస్తున్నావు ఇమాన్యుల్ కళ్యాణ్ బయట చూస్తే నవ్వుతారు. కళ్యాణ్ వాడు సహకరించగా ఏడుతుంది. ఎంతగానో చీ అని అరుస్తుంటుంది మాధురి గారు. ఇంకా మాధురి కూడా పెడతావు, నువ్వు రిలేషన్స్ గురించి పెట్టుకుని నువ్వు అదే రిలేషన్స్ అంటే నువ్వు మాధురి ఇంక ఇద్దరు కూడా పెడతావు. తర్వాత ముద్దిస్తుంది తనుజకు. అమ్మ మాధురి గారి బిహేవియర్ కూడా బాగాలేదు. నా సార్ చుక్కలు చూపిస్తారు మాధురి గారు కానీ అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చదని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.